హాయ్ అండి. ఈరోజు మా అబ్బాయి చికెన్ కర్రీ చేయమని అడిగాడు. అందుకని చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆయిల్ తగినంత వేసుకోవాలి. తగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా మగ్గాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు మగ్గిపోయాక కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా బయట ఫుడ్డు పెట్టండి పిల్లలకి. వాళ్ళు కూడా బయట ఫుడ్ అనేది అస్సలు తినరు, ఇంట్లోనే తింటారు. బయట ఫుడ్ అనేది పిల్లలకి అస్సలు పెట్టకూడదండి. నేను రోజు కూడా వెరైటీ వెరైటీ చేసి పెడతాను. ఒకరోజు పులిహోర, ఒకరోజు దోశలు వేస్తే, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఉప్మా, ఒకరోజు రవ్వ ఉప్మా, ఒకరోజు ఎర్ర రవ్వ ఉప్మా, ఒకరోజు చపాతీ, ఒకరోజు పూరి, పులుసు పిండి, ఇలాంటి బజ్జీ రోజుకు వెరైటీ వేస్తే తింటారు. పసుపు ఉప్పు వేసాం, బాగా మగ్గిపోతున్నాయి ఈ ఉల్లిపాయలు. మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, మసాలా పొడులైనా, సాంబార్ పొడైనా ఏదైనా సరే ఇంట్లోనే తయారు చేసుకుంటాం. బయట అంటే అస్సలు తీసుకురామండి మగ్గిపోయిన ఉల్లిపాయలు. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకొని బాగా దగ్గరికి మగ్గిపోవాలి చికెన్. ఇప్పుడు కూడా మీరు కూడా రోజుకు వెరైటీ చేసి పెట్టాలి. వాళ్ళకి బయట ఫుడ్ అనేది అలవాటు చేయకూడదు. ఎప్పుడు కూడా అలవాటు చేయకూడదు. మా పిల్లలైతే అసలు బయట ఫుడ్ అనేది తినరు. బిర్యానీ అయినా ఏదైనా సరే ఇంట్లోనే రెడీ చేయాలి, కానీ బయట ఫుడ్ అనేది అస్సలు తినరు. కారం వేసేసుకుందామండి. కొద్దిగా మగ్గిపోయాక మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసేసాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. మగ్గిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేద్దాం. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కాసేపట్లో చూద్దామండి, ఉడుకుతుంది. మా పిల్లలు ఏది అడిగితే అది చేయడానికి రెడీ అండి. బయట నుంచి మాత్రం ఎప్పుడు తీసుకురాం, ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఏదైనా సరే, చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే ఇంట్లోనే రెడీ చేసుకుంటాం తప్ప బయట ఫుడ్ అనేది మేము తినం. చికెన్ రెడీ అయిపోయింది. మా అబ్బాయి అడిగిన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది చూడండి చికెన్. చూడడానికి మా అబ్బాయి అడిగిన చికెన్ కర్రీ రెడీ. సూపర్ చికెన్.